అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏం ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేశాను. తర్వాత అంగళ్ళు మార్కెట్, అలాగే మన ముల్కల్చీరు మార్కెట్ ఏ విధంగా జరిగాయి, ఏం ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. అంగళ్ళు మార్కెట్ అయితే రూ. 740, సూపర్ టాప్ ఈవెన్ క్యాన్ పిఎస్ఆర్ మండి 7.30, తర్వాత టీవీఎస్ 7.40, తర్వాత ఎస్ఎల్వి 7.27, 7.30 ఇట్లయితే మార్కెట్ అయితే జరిగింది. నిన్న మార్కెట్ అయితే 10-15 రూపాయల వరకు టాప్ ధర మాత్రం పెరిగింది. నిన్న అంగళ్ళు మార్కెట్. ముల్కల్చీరు మాత్రం స్లోగా జరిగింది నిన్న మార్కెట్. నిన్న ముల్కల్చీరు 610 రూపాయలు సూపర్ టాప్. మార్కెట్ అయితే కొంచెం ఒక 50-60 రూపాయలు. ముల్కల్చీరు మాత్రం డౌను నిన్న వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూసారంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండి లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి ఒక 5% మేర దిగుమతి పెరిగింది. మరి భారీగా కాదు, కానీ నిన్న కూడా వేలంపాట్లు 4.10, 4.20, 4.30 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. అప్పక రెండు యాక్షన్ మండి లైన్లో అంటే సెకండ్ యాక్షన్ జరుగుతుంది కదా, ఆ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో కూడా దిగుమతి స్వల్పంగా పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నెట్తో పోల్చుకుంటే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఈవెన్ కలికిరి మార్కెట్ అయితే ధర అయితే పెరిగింది. నిన్న 4.30 రూపాయలు సూపర్ టాప్ నెట్తో పోల్చుకుంటే కొంచెం పెరిగింది. మరి మదనపల్లి మార్కెట్ కూడా ఇదే రేట్లే ఉండొచ్చా? నిన్న 4.10, 4.20 రూపాయలు కదా. ఈరోజు కూడా 4.30 రూపాయల వరకు మార్కెట్ ఏమన్నా మదనపల్లి మార్కెట్ జరుగుతుందని చూడాలా. ఓవరాల్గా మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఎవరికైనా తక్షణ కానీ అలాగే లోలో కానీ మీరు బుకింగ్ చేసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతా ఉంటాయి. పై నెంబర్లు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. తర్వాత ఏమైనా మార్కెట్ ఇంతకు మించి అంటే స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ ఉంటుంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా మదనపల్లికి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్.